Hi to all, this is Vadina Mardar Sarada vlog. సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మీకు అందరికీ తెలిసిందే, thumbnail చూసిండొచ్చు. శామ్ గాడు ఈ శ్లోకం అనేది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం వీడియోలో చెప్పిన పిల్లలు ఎవరైనా చదవని వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నేను ఒక శ్లోకంది చెప్తాను. ఆ శ్లోకం చదివితే పిల్లలు కొంచెం అంటే మరి మొత్తం ఫస్ట్ ర్యాంక్ రారు, బట్ కొంచెం నాలెడ్జ్ అయితే గెయిన్ అవుతుంది, కొంచెం స్టడీ అనేది ఇంప్రూవ్మెంట్ అయితే వస్తుంది. సో నాకు ఇది ఎట్లా దొరికింది ఈ శ్లోకం నీకెట్లా తెలుసా కానీ కొంతమందికి డౌట్స్ అయితే వస్తాయి. సో ఏం లేదు, శామ్ గాడు మొన్నటిదాకా అస్సలు ఏం చదువుతలేనని ఫుల్ టెన్షన్ పెట్టుకున్నా. లాస్ట్ టైం ఇంతకుముందు వీడియో కాకుండా ఇంతకుముందు వీడియోలో ఇట ఒకటి పోస్ట్ చేసిన అనమాట. ఏమనంటే శామ్కి ఎవరైనా మంచి ట్యూషన్ టీచర్ నియర్ బై ఉంటే నాకు పింగ్ చేయండి అనేసి. సో మంచి ట్యూషన్ టీచర్ దొరికేసింది. సో కంటిన్యూ అంటే డే 1-2 days అయింది. శామ్ ఏం చదువుతలేని ఆమెకి భయం వేసింది, అక్క మొత్తం ఇట్లా ఏంది జీరోలు ఉంది ఎట్లా అనేసి. బట్ నేను బి టెన్షన్ పడుతున్నా, ఎట్లా శామ్ ఎట్లా 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 అనుకున్నా. సో ఒక్కరోజు నాకు ఇన్స్టాగ్రామ్ ఇట్లా స్క్రోల్ చేస్తుంటే ఎవరైతే పిల్లలు మొత్తానికి చదివారో వాళ్ళు ఈ శ్లోకం కనుక చదివితే మాత్రం మంచి ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయని చెప్పేసి ఒక వీడియో చూసిన. సో ఇమీడియట్గా ఆ వీడియో సేవ్ చేసుకొని ఆ శ్లోకం ఏందనేది నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకున్నా. సో శామ్కి అది ఎట్లా చదివించాలనేది నేను చెప్తాను. సో శ్లోకం అయితే తీసి పక్క పెట్టేసిన, అది చదివిస్తున్న శామ్కి స్టార్టింగ్లో అసలు చదవడానికి వచ్చిందా మమ్మీ నీకు? స్టార్టింగ్ లో అసలు చదవడానికి రాలేదు శామ్కి. ఆగా నేను చెప్పినప్పుడు చదువు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సో అసలు స్టార్టింగ్ లో చదవడానికి రాలేదు శామ్కి, కానీ తర్వాత ఏమైందంటే మెల్లగా ఏమంటారు, నేను శామ్ ట్యూషన్ బుక్ తీసుకెళ్ళింది, కొత్త ట్యూషన్ బుక్. 1-2 days అయిపోయినాక థర్డ్ డే నేను ఏం చేసిన అంటే ట్యూషన్ బుక్ లో ఫ్రంట్ పేజ్ లో ముందు పేజ్ ఉంటుంది కదా, ఆ పేజ్ లో శ్లోకం అనేది మంచిగా నీట్ గా మీకు ఆల్ఫాబెట్స్ అర్థమయ్యేటట్టు రాయాలన్నమాట. అర్థం కాకపోతే కొంచెం సో కర్సివ్ రైటింగ్ అట్లా రాస్తే మీకు వర్డ్స్ అర్థం కావాలి. నార్మల్ గా కొంచెం నార్మల్ రైటింగ్ రాసి మీకు అది ఏదైతే శ్లోకం ఉందో ఫ్రంట్ పేజ్ లో రాసి నేను చదివిపోయడం నేర్పించిన అనమాట. సో ఏందాక చెప్తున్నా కానీ శ్లోకం మాకు బి తెలియాలి కదా అసలు అది ఏంటి అంటే, నేను ఇక్కడ స్క్రీన్ పైన శ్లోకం ఇస్తా, లేదంటే కింద డిస్క్రిప్షన్ లో గిట్ట శ్లోకం అనేది రాస్తా అనమాట. సో మీరు డిస్క్రిప్షన్ లో అయితే డైరెక్ట్ కాపీ చేసి మీ వాట్సాప్ లో పేస్ట్ చేసుకున్నారనుకో, అది మీరు ఏం చేయండి అంటే మీ పిల్లల ట్యూషన్ బుక్లు కానీ స్కూల్ బుక్లలో అయితే మేబీ రాయనిస్తారో రాయనీరో నాకు తెలియదు, కానీ ట్యూషన్ బుక్లో అయితే మంచిగా ఫ్రంట్ పేజ్ లో అది రాపియండి. ఆయన రాపిచ్చి కొన్ని రోజులని కాదు, అది నార్మల్ ఎప్పుడైనా అంటే నేనైతే శామ్కి మార్నింగ్ 6 o'clockకి ఒక 3 days ట్యూషన్కి పోయే ముందు అంటే ఏం వస్తలేదు అట్లా మొత్తం జీరో అయిపోయింది అన్నప్పుడు డైలీ లేపి ఆ శ్లోకం అయితే శామ్ తోటి చదివిపించిన. శ్లోకం నేను చెప్తాను అనమాట, చదివిపించిన తర్వాత ఒక 1 time రాపించిన అనమాట శ్లోకం. అట్లా డైలీ 3 times రాయమ్మా అని చెప్పి కూర్చోబెట్టిన మార్నింగ్. కానీ ఎప్పుడు రాయాలా అట్లా అనమాట. సో బ్రాండ్ అంబాసిడర్. సో ఇప్పుడైతే నేను చెప్తా శ్లోకం ఏంటి అనేది శామ్ గారి నోట్తోటే చెప్పిస్తాను. సో ఇందాక వీడియో అద్విత శాము నేను కూడా చేసినాం అనమాట ఇదే శ్లోకం కోసం. బట్ అద్విత శామ్ ఉండడం వల్ల హెవీగా నవ్వుకుంటా దాని వీడియోని మొత్తం ఇచ్చేసిరు అనమాట. ఇద్దరు కలిసి చదువు కోసం చెప్తున్నప్పుడు ఎంత డీసెంట్గా డిసిప్లిన్గా ఉండాలి, ఇద్దరు ఒకటే నవ్వుతురు కీకలు పెడుతురు ఒరుతున్నారు. సో అట్లా అని చెప్పేసి అద్వితకి పోయింది కింద సగం అయిపోయింది, వీడియో వెళ్ళిపోయింది. సో మళ్ళీ ఇది ఫస్ట్ నుంచి చేస్తున్నా, ఇప్పుడు చూద్దాము. శామ్ మంచిగా కూర్చో ఫస్ట్. అండ్ ఇది ఏంటంటే శామ్కి ఇప్పటిదాకా అన్బాక్సింగ్ వీడియో చేసిన, కొంచెం యాడ్ చేస్తా. ఇది నేను వచ్చేసి మీషోలోనే ఇలా తీసుకున్నా. శామ్ మధ్యలో ఫ్రూట్స్ ఎక్కువ తింటుంది కదా, సో ఫ్రిడ్జ్ మీద పెడుతున్నా దోమలు ఆలుతున్నాయని. ఇదైతే ఒకటి బుక్ చేసిన 260 ఏమో పడ్డది. ఇడికి రా, లేకపోతే నా మీదికి రా, దాని పైకి రా. సో ఇప్పుడు శామ్ గాడు మీరు గిట అంటే ఇప్పుడు మన వ్లాగ్స్ చెప్పు మమ్మీ, నువ్వు మన వ్లాగ్స్ ఎవరైతే చూస్తారో చెప్పు. బ్లాగ్స్ కాదు వ్లాగ్స్ ఎవరైతే చూస్తారో వాళ్ళు ఈ శ్లోకం చదివితే ఏముంటది? చదువు వస్తుంది. నీకు వచ్చిందా ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువు? నిజం చెప్పు. స్టార్టింగ్ లో నీకు చదువుకుంటుండే శ్లోకం చదవక ముందుకు ట్యూషన్ అక్క చదివించినప్పుడు వచ్చిందా నీకు చదువు? ట్యూషన్ అక్క చదివిస్తే అర్థమవుతుందా? అదో చదవడం ఈమెకి అర్థమైపోయింది, నా ట్యూషన్ టీచర్ చెప్పేది శామ్కి కంప్లీట్గా అర్థమైపోయింది అనమాట. సో అంతకు ముందుకు చదివే అర్థం కాని శామ్కి శ్లోకం వల్ల ఇంకా ఆమె చెప్పడం ప్రొనౌన్సియేషన్ మంచిగా ఉండడం వల్ల చదువు అయితే మంచిగా మైండ్లోకి ఎక్కిపోయింది. సో అప్పటి నుంచి శామ్ గడ్ బెటర్ అయిపోయింది చదువు. సో ఇప్పుడు మంచిగా ఫోల్డ్ యువర్ హ్యాండ్స్. ఇది సో పిల్లలు మీరు గిట ఇగో శ్లోకము మమ్మీలని
బుక్లో రాసిమని చెప్పండి, అత్తమ్మ చెప్పిందని చెప్పండి. సో అత్త చెప్తే పిల్లలు నా అల్లుళ్ళు కోడళ్ళు అందరు వింటారు కదా. సో మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే మన పిల్లలు ఉన్నారో, ఎవరైతే చదువుతలేరో, డల్ ఉన్నారో, వాళ్ళు ఈ శ్లోకంని డైలీ మార్నింగ్ 6 o'clock అయితే 6 o'clock లేవండి. 6 o'clock 11 పిల్లలు అయితే ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి జల్దీ లేస్తారు. సో 7కి లేచినా సరే జల్దీ లేచి ఫ్రెష్ అయిపోయి స్నానం చేసుకొని, అత్తమ్మ చెప్తుంది వినండి. సో స్నానాలు గిట్ట వేసుకొని మంచి తయారైపోయి స్కూల్ డ్రెస్ వేసుకొని కూర్చొని ట్యూషన్ బుక్లో మమ్మీ రాసిస్తుంది, దాన్ని చూసి చలో ఎట్లా చదవాలా. కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే, ఓం కృష్ణాయ వాసుదేవాయ హరే. సరే చదువు. ఓం కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే, ప్రణతి క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓం కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే, ప్రణతి క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఇంకోసారి 3 times. ఓం కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే, ప్రణతి క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. వెరీ గుడ్. ఈ శ్లోకం ఎప్పుడు చదవాలంటే మన పిల్లలు మార్నింగ్ స్కూల్ కోసం ఎట్లయినా లేస్తారా, లేచి స్నానం చేసుకొని డ్రెస్ అప్ అయ్యే టైంలో కొంచెం ఒక 5 minutes గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో మంచి ఒక 5 నిమిషాలు కూర్చొని ఒక 3 times అయినా చదవండి. అంటే ఓవరాల్ ఎవరికైతే చదవడానికి వస్తలేదో వాళ్ళు, లేదు రాయడానికి వస్తలేదు మొత్తానికంటే ఒక 3 times అయినా రాయడానికి ప్రాక్టీస్ చేయండి అది. సో మీకు మంచి నిజంగా చెప్తున్నా, మంచి చదువైతే వస్తుంది, పర్ఫెక్ట్ అయిపోతారు. కమెంట్. సో శామ్ గడ్ అయితే పర్ఫెక్ట్ అయిపోయింది అనమాట, అందుకనే మీకు చెప్తున్నా. శ్లోకం వచ్చేసి కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే, ప్రణతి క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఇప్పుడు రీడింగ్ చేస్తాం. సో ఇప్పుడు శామ్ గడ్ ఇన్ని రోజులు అండ్ స్పెల్లింగ్ బి రాకపోతుంది, ఇప్పుడు రీడింగ్ చేస్తాను. చేయండి బంగారం. The moon is the Earth's only natural satellite. The moon has no atmosphere and water. There is no life on moon. ఓ వెరీ గుడ్. సో ఇదైతే ఇప్పుడు ఇదైతే ట్యూషన్ టీచర్ నేర్పించింది, సో అందుకని చదివింది. నార్మల్గా అయితే శామ్ చదవడానికి ప్రాక్టీస్ చేసావు. ద మూన్, దిస్ ఈస్ గాడ్ శామ్ బాబా. సో ఇది అనమాట. శామ్ ఉన్నట్టు ఇట్టు స్పెల్లింగ్ అండ్ స్పెల్లింగ్ అంటే అంటుండే, ఇప్పుడైతే మంచిగా చదువుకుంటుంది. సో అది ముచ్చట అనమాట. సో మీరు కూడా పిల్లలు సరే సో మీరు కూడా మన ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో, మన పిల్లలు ఎవరైతే ఉన్నారో, చదువు ఎవరికైతే అర్థమైతే అన్నోళ్ళు అయితే కొంచెం ఈ శ్లోకం చదవండి. ఇంకా కొంచెం చదువు ఆల్రెడీ వచ్చిన పిల్లలు ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ కోసం గిట ఈ శ్లోకం అయితే 108 times, పెద్ద పిల్లలు అయితే 108 times చదవండి. మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అంటే నాకు తెలిసిన నాకు శామ్కి అనుభవమైన ఒక చిన్నది మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఎందుకంటే నాకు పర్సనల్గా మెసేజెస్ చేస్తున్నారు ఇన్స్టాలో, మళ్ళీ ఇంకా అన్నీ అనమాట. సో అట్లా అని చెప్పేసి అయితే ఈ వీడియో చేసిన. సో అస్సలు స్కిప్ చేయకండి, వీడియో మిస్ చేయకండి. అండ్ డూ లైక్, subscribe, comment, share our channel. And next వచ్చేసి శారీస్ బిజినెస్ కోసం చెప్తా అని చెప్పిన. సో మనం లైక్ చేసే శ్లోకం స్క్రీన్ మీద లైక్ చేయకపోతే అమ్మో. సో అట్లేం వద్దు, బెదిరియద్దు మమ్మీ. ఇష్టంతో అందరు లైక్ చేస్తారు, వాళ్ళకి తెలుసు. సో నెక్స్ట్ వీడియో అనేది మన బిజినెస్కి సంబంధించిన టిప్స్ కోసము. సో ఫస్ట్ పాయింట్ టు పాయింట్ చెప్తా, మరి ఒకటేసారి చెప్తా లాగ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ నేను బిజినెస్ కి సంబంధించిన ఒక వీడియో అయితే చేస్తా. చలో బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్, బాయ్ బాయ్. శామ్ గానికి అయితే ఒకటి ఇవాళ ఆర్డర్ పెట్టినుండే, సో అది వచ్చింది. అన్బాక్సింగ్ చేపిస్తా. ఏం చేస్తావు? కొత్తర గుచ్చగాళ్ళకి వేసి కళ్ళకి నీకు అయిపోయినట్టే. ఇక నువ్వు చేసే వరకు అది అయినట్టే, నేను చూసినట్టే.
అప్పటిదాకా శ్లోకం చదువు కృష్ణ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ. మార్నింగ్ టైంలా నేను చదవాలని ఏం లేదు. ఏంటిది ఇట్లా కాగా ఒక్క నిమిషం మమ్మీ ఒక్క నిమిషం. ఏంటిది అది? సో ఇగో కృష్ణ శామ్ గారికి ఫ్రూట్స్ వేసుకొని మంచిగా వచ్చేసింది చేలో. నీకు కాదు అద్వితకి ఎందుకు బుక్ చేయాలంటారు మళ్ళా, కానీ అద్విత ఫ్రూట్స్ ఏ తినదు. తినదు ఫ్రెండ్స్, అబద్ధం చెప్తుంది ఇప్పుడు వీడియో ముందు. చూడు తింటలే ఇప్పుడు తింటున్నావు అమ్మా. సో నేను ఇటు ఈ రోజు నుంచి 6 o'clock కి తిండి మానేస్తా, 6 నుంచి అని అనుకుంటే డాక్టర్ తినొద్దన్నారు నీ దెబ్బకి. ఇప్పుడు తినాలా వద్దా శామ్? నేను ఎందుకు తినొద్దు? చూడండి దుబాయ్ అంటున్నాను. ఫ్రూట్స్ తినాలంటే ఇప్పుడు రాత్రిపూట నేను అన్నం తినొద్దంట శామ్. ఏంటిది ఏంటిది అదేంటిది? సెర్లాక్సా? అది మనం సెర్లాక్స్ తినాలా? సెర్లాక్స్ తినమంటున్నాను. సో ఇక గట్లా అయితే ముచ్చట అయింది. ఇది ఒక ఎంజాయ్ టు వ్లాగ్ లాగా తీసుకోండి. అంటే స్టడీ మన వ్లాగ్ ఎవరైతే చూస్తారో వాళ్ళైతే పిల్లలు, మీ అత్త అని చెప్తున్నా, ఎవరైనా వ్లాగ్ చూసే పిల్లలు మన పిల్లలు ఉంటే చదువుకోండి. ఒకవేళ చదువు వాళ్ళకి వస్తాయంటే అత్తమ్మ చెప్పింది కదా ఆ శ్లోకం అయితే చదువుకోండి. ఆ శ్లోకం చదివితే మీకు బి శామ్ లాగా కొంచెం చదువు వస్తుంది. అంటే మినిమం బేసిక్స్ అయితే చదువుకోరబ్బా. మొత్తం చదువే మొత్తం లైఫ్ కాదు, కొంచెం నాలెడ్జ్ అన్న రావాలి. మరి 0 ఉంటే గిట రేపు ఫ్యూచర్ లో ఏ లెక్కలు చేయడానికి గిట రావు, మీకు ఏం రావు. బిజినెస్ పెట్టుకున్నా లెక్కలు రావు. చదువుకుందామంటే జాబులు, చదువుకోకపోతే జాబులు రావు. సో కొంచెం బేసిక్ నాలెడ్జ్ కోసం అన్న చదువు అయితే చదవండి, కొంచెం చదవండి.